ఒకప్పుడు అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ కాన్సెప్టులకి, ఎక్స్‌పర్టైజేషన్‌కి కీలకమైన స్థానం ఆంధ్ర పోలీసులు. ఉగ్రవాదులకి ఉచ్చపోయించినోళ్ళు, నక్సలిజాన్ని నట్టేట ముంచినటువంటోళ్ళు, దొంగలని, దోపిడీదారులని వెంటాడి పట్టుకున్నటువంటోళ్ళు, అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ పార్టీల స్వార్థానికి కార్యకర్తల్లాగా పోలీసులను వాడుకుంటుంటే ఫలితం మన ర్యాంకింగ్ అడుగు నుంచి నెంబర్ 1లకి ఎతుక్కునేటటువంటి పరిస్థితికి వచ్చాం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. దేశంలో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీస్ శాఖల పనితీరు మీద కేంద్ర హోంశాఖ ఇచ్చే నివేదిక ఆంధ్రప్రదేశ్ పరువు తీసిందని చెప్పాలి. 26వ స్థానంలో ఇచ్చింది. ఏపీ కంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మెరుగైన పనితీరుతో అగ్రస్థానంలో నిలిచినాయి. పోలీస్ సంస్కరణలో భాగంగా ఐపీసీ, సిఆర్పిసి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత చట్టాల అమలు మీద కేంద్ర హోంశాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. 4 విభాగాలుగా దేశంలో పోలీసుల పనితీరును మదించింది. పరిపాలనా సంస్కరణలకు 20%, నిర్వహణపరమైన సమర్థతకు 45%, సమాచార సాంకేతికత అమలు, ఐసీటీ అప్లికేషన్స్కి 25%, పోలీసు, వైద్యారోగ్య, న్యాయశాఖల మధ్య సమన్వయానికి 10% చొప్పున పాయింట్లు ఇచ్చింది. మొత్తం 100 పాయింట్లకు పోలీస్ శాఖ పనితీరుని మదించింది. ఏపీ పోలీస్ శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని కేంద్ర హోంశాఖ నివేదిక గణాంకాలు వెల్లడించాయి. టాప్ 10లో ఉన్న రాష్ట్రాల్లో పోలీస్ శాఖ పనితీరు బాగున్నట్టుగా పరిగణిస్తారు. ఏపీ పోలీస్ టాప్ 25లో కూడా స్థానం సాధించలేదు. దేశంలో 26వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 4 విభాగాల్లోనూ ఏపీ పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. పరిపాలనా సంస్కరణ భాగంలో 20 పాయింట్లకి ఏపీ పోలీస్ శాఖకి 14.84 పాయింట్లు వచ్చినాయి. కేసుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తీసుకొచ్చిన సంస్కరణలో ఇందులో నిర్దేశించారు. ఉదాహరణ, గతంలో ఏదైనా నేరం సంభవిస్తే అక్కడికి చేరుకుని దర్యాప్తు అధికారి ఘటనాస్థలంలో స్కెచ్ చేస్తున్నప్పుడు వీడియో తీయాలని, ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్ అప్లోడ్ చేయాలని స్పష్టం చేసి, స్కెచ్ వేస్తున్న సమయం సీడీ ఫైల్ అప్లోడ్ చేసే సమయం కూడా రికార్డ్ అవుతుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు ఇతరులకి ట్యాబ్లు ఇవ్వడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం విషయాన్ని పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ కేవలం 1 ట్యాబ్ను మాత్రమే అందించింది. అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు సగటున 4 కేసులు నమోదవుతున్నాయి. కానీ 1 ట్యాబ్ మాత్రమే ఉంది. అధికార పార్టీ నేతల రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడిన నేరాలు, అత్యాచారాల దర్యాప్తులు ట్యాబులు తీసుకెళ్లడం లేదు. ఇకపోతే కీలకమైన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు తీసుకట్టుగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకి ఏపీకి 29.88 పాయింట్లు మాత్రం వచ్చినాయి. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆధునిక సాంకేతికత సద్వినియోగం చేసుకుని నేరాల దర్యాప్తు విధానం మీద పోలీసులు శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ పరిజ్ఞానం మీద అవగాహన కల్పించాలి. కానీ బాబు ప్రభుత్వం పోలీసు దర్యాప్తు ప్రమాణాలు పెంపొందించే అంశాన్ని పూర్తిగా విస్మరించింది. ఇకపోతే సమాచార సాంకేతికత పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అంశాన్ని టీడీపీ కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. అందుకే ఐటీసీ విభాగంలో మొత్తం 25 మార్కులకి ఏపీ పోలీస్ శాఖ సగం మార్కు కూడా దాటలేకపోయింది. 12.75 మార్కులకే పరిమితమైంది. ఈ విభాగంలో పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర కీలక అంశాల పనితీరుని కేంద్ర హోంశాఖ మదించింది. నిందితులు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు తీసుకొచ్చారు, లాకప్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నిందితులు న్యాయస్థానానికి ఎప్పుడు తీసుకెళ్లారు మొదలైన సీసీ కెమెరాలో రికార్డు కావాలి. కానీ రాష్ట్ర రాజధాని విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ వచ్చి చేసి సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్ని మాయం చేసిన గంత బాబు ప్రభుత్వానికి దక్కుతుందని సాక్షి హైలైట్ చేసింది. నేరాలను సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులకు శిక్షలు పడేలా చేయడం కోసం పోలీసు, ఫోరెన్సిక్, వైద్య ఆరోగ్య, జైలు శాఖల మధ్య సమన్వయం అవసరం. అత్యంత కీలకమైన విభాగంలో ఏపీ పోలీస్ శాఖ 7.06కే పరిమితమైంది.